ఒక కెరటం పడిపోతే మరో కెరటం పైకి లేస్తుందంటారు. టెక్ సముద్రంలోనూ అదే జరిగింది. మెటావర్స్ అనేది లేచి పడిన కెరటం అయితే డౌన్లోడ్ ట్రెండ్ అనేది పడి లేచిన కెరటం అయింది. ఒకప్పుడు కాస్త తగ్గిన యాప్ డౌన్లోడ్స్ ఇప్పుడు పీక్కి చేరాయి. మీకు తెలుసా, కేవలం 2025 ఒక్క ఏడాదిలో యాప్ డౌన్లోడ్స్ ఏకంగా 2550 కోట్లు దాటాయి. 2026లో ఆ సంఖ్యని ఊహించడం కూడా కష్టమే. ఎందుకిలా? ఈ తరం యాప్స్లో జనానికి ఏం నచ్చాయి? ఎందుకిలా జనం పిచ్చి పిచ్చిగా యాప్స్ని డౌన్లోడ్ చేస్తున్నారు? అదే తెలుసుకుందాం. కోవిడ్ టైంలో జనం యాప్స్ని విపరీతంగా డౌన్లోడ్ చేశారు. కానీ తర్వాత యాప్స్ డౌన్లోడ్స్లో ఎదుగుదల ఆగిపోయింది. కానీ తాజాగా మళ్ళీ ట్రెండ్ మారింది. ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఏంటి? ఎందుకిలా? అసలిప్పుడు జనం ఏ రకం యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు? ఈ ట్రెండ్స్ వెనుక ఉన్న రహస్యాలన్నీ బయటపెట్టే రిపోర్ట్ ఒకటి వచ్చిందండి. అదే స్టేట్ ఆఫ్ మొబైల్ 2026. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన రిపోర్ట్. డేటా ఏఐ అనే పేరున్న ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిన్న మొన్నటిదాకా ఈ డేటా ఏఐ సంస్థని సెన్సార్ టవర్ అనే పేరుతో పిలిచేవారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా కలుపుకుని ముందుకు పోవడం వల్ల డేటా ఏఐ అని పేరు మార్చుకున్నారు. అసలు ఈ సంస్థ పనేంటంటే ప్రపంచవ్యాప్తంగా యాప్స్ డేటా తెలుసుకోవడం, యాప్స్ ట్రెండ్స్ తెలుసుకోవడం, ఏ దేశంలో జనం ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, ఏవి టాప్లో ఉన్నాయి, ఏవి వెనకబడ్డాయి, ఏ యాప్ వెనుక ఎంత వ్యాపారం నడుస్తోంది, ఏ డౌన్లోడ్స్ వెనుక ఏ ట్రెండ్ దాగి ఉంది, ఇవన్నీ కనిపెట్టడమే వీళ్ళ పని. యాప్స్ డౌన్లోడ్స్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ని, ప్రతి కోణాన్ని పర్ఫెక్ట్ గా పరిశీలించి అనలైజ్ చేస్తారు వీళ్ళు తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన సంగతులు వెలుగు చూశాయి. అవే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినవి. 2021 నుంచి 2022 టైం గుర్తుందా? కోవిడ్ టైం అది. లాక్డౌన్ పుణ్యమా అని ఆ సమయంలో యాప్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అందరూ ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల యాప్స్ మీదే పడ్డారు. యాప్ డౌన్లోడ్స్ విషయంలో ఆ సీజన్ ప్రపంచ చరిత్రలోనే ఒక పీక్ టైంగా నిలిచిపోయింది. అయితే కోవిడ్ తగ్గాక ఆ స్పీడ్ లేదు. తర్వాత 2 ఏళ్ల పాటు అంటే 2023 నుంచి 2024 వరకు డౌన్లోడ్స్ నెంబర్స్లో వేగం లేదు. ఏదో ఉన్నంత స్థాయిలో డౌన్లోడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి, కానీ పెరుగుదలలో మాత్రం కోవిడ్ టైంలో ఉన్నంత వేగం లేదు. ఇలా డౌన్లోడ్స్ గ్రోత్ రేట్ బాగా తగ్గిపోవడాన్ని డిజిటల్ మార్కెట్ భాషలో స్లో డౌన్ అని అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారుతోంది. 2025 నుంచి కొత్త ఊపు మొదలైంది. దీనినే మార్కెట్లో రీబౌండ్ అంటున్నారు. మీకు తెలుసా, 2025 ఒక్క ఏడాదిలో ఏకంగా 2550 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయట. అమ్మో, అంత ఉంటుందా అనకండి. చైనీస్ యాప్స్ కూడా కలిపి లెక్కేసుకుంటే 1000 కోట్ల డౌన్లోడ్స్ అన్నది కష్టమేమీ కాదు. ఇప్పుడు 2026లో ఈ నెంబర్ ఇంకా పెరిగిపోబోతుందని రిపోర్ట్. ఎందుకు ఇలా జరుగుతోంది? డౌన్లోడ్స్ ఇంతగా ఎందుకు పెరిగిపోతున్నాయి? పెరుగుదల గురించి ఆలోచించే ముందు రీసెంట్గా డౌన్లోడ్స్ ఎందుకు తగ్గాయో ఆలోచిద్దాం. దానికి కారణం మార్కెట్ సాచురేషన్ అని డేటా ఏఐ రిపోర్ట్ చెబుతోంది. ఏంటిది? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి బేసిక్ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అందరి దగ్గర అవే కామన్ యాప్స్. ఎందుకంటే జనం రోజువారీ పనులన్నీ ఆ యాప్స్తో జరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఫోన్లోకి కొత్త వేరే యాప్స్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకున్నారు జనం. ఆ పాత యాప్స్నే వాడుతూ కాలం గడిపేశారు. అందుకే కోవిడ్ తర్వాత 2 ఏళ్ల పాటు డౌన్లోడ్స్ పెరుగుదల వేగం తగ్గిపోయింది. అయితే 2025 నాటికి ట్రెండ్లో మార్పు వచ్చింది. మళ్ళీ డౌన్లోడ్స్ పెరిగిపోతున్నాయి. దీనికి కారణమేంటి? ప్రధానంగా 2 క్రేజీ విషయాలు కారణమని డేటా ఏఐ వాళ్ళ రిపోర్ట్ చెబుతోంది. ఒకటి ఏఐ అసిస్టెంట్స్, రెండవది మైక్రో డ్రామాస్. ఈ రెండు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్స్ పెరగడానికి కారణాలట.